తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ నటి జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అవార్డ్స్ కోసం ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ చలనచిత్రాన్ని అవార్డు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలనచిత్ర అవార్డులను ఇస్తున్నట్టుగా దిల్ రాజు గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీం, ఫీచర్ ఫిలిం, జాతీయ సమైక్యతా చిత్రం, బాలల చలనచిత్రం విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. అవార్డుల విషయానికొస్తే 2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి, సెకండ్ ఫీచర్ ఫిల్మ్ పొటేల్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేతా థామస్, బెస్ట్ డైరెక్టర్గా నాగ అశ్విన్లను నంది అవార్డులు వరించాయి. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, ఉత్తమ కమీడియన్ సత్య వెన్నెల కిషోర్, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ ఎస్జే సూర్య, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామ్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ శ్రేయా ఘోషల్, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్లు గద్దర్ అవార్డులు ఎంపికయ్యారు. The Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film Lucky Bhaskar, best director Shri Naga Ashwin Singireddy for Kalki, best leading actor Shri Allu Arjun Pushpa 2, leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu, supporting actor Shri S.J. Surya Saripoda Senivaram, music director Shri Beams for Razakar, playback singer Shri Sid Sriram for Uru Peru Bhairavakona, female playback singer Miss Shreya Ghoshal, comedian Sri Satya and Sri Vennela Kishore, best story writer Sri Siva Paladugu, music for Music Shop Murthy, screenplay writer Sri Venki Atluri for Lucky Bhaskar, lyricist Sri Chandra Bose for Raju Yadav, best cinematographer Shri Vishwanath Reddy for Gami, best editor Shri Naveen Noli for Lucky Bhaskar.